నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్ ఈరోజు మన అన్బాక్సింగ్ వచ్చేసరికి టీపీ లింక్ యూఎస్బీ అడాప్టర్ ఇది. సో సాధారణంగా మన ఇంట్లో డెస్క్టాప్ ఉంటుంది కదా, సో నా డెస్క్టాప్కి నాకు పెద్దగా వైర్ కనెక్టివిటీ ఉంటుంది, మోడమ్స్ ఎన్ని తనలేపి ఇంట్లో వైఫై రౌటర్ ఉంది. సో దానికోసం అయితే జస్ట్ నేను యొక్క యూఎస్బీ అడాప్టర్ని ప్లగిన్ చేస్తే హ్యాపీగా నేను వైఫై అయితే యూజ్ చేసుకోవచ్చు కంప్యూటర్లో. అట్ ద సేమ్ టైం మన దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, సో ల్యాప్టాప్స్లో కూడా మనకు ఒకసారి వైఫై అయితే ఖరాబ్ అయిపోయింది, అంటే వైఫై పాడైపోద్ది. సో అటువంటి టైంలో మనం టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్తే వాడు మళ్ళీ ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ వైఫై చిప్ను రీప్లేస్ చేస్తాడు. సో ఇవన్నీ కొద్దిగా ప్రాసెస్ తలనొప్పితో కూడుకొని, సో జస్ట్ ఏం లేదు, మనం ఇది ప్లగిన్ చేస్తే హ్యాపీగా మీకు ల్యాప్టాప్లో కూడా వైఫై అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది 1 year నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో నాకు చాలా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. సో అందుకని అన్బాక్సింగ్ చేస్తాను. ఇది నా డెస్క్టాప్కి కనెక్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నాకు ఓల్డ్ ల్యాప్టాప్ ఉంది, సో దాంట్లో నాకు వైఫై ఇష్యూ అయితే ఉంది. సో జస్ట్ ఈ యొక్క యూఎస్బీ అడాప్టర్ని అయితే ప్లగ్ ఇన్ చేసి హ్యాపీగా వైఫై అయితే యూజ్ చేస్తాను. సో ఎనీ హౌ లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫ్రెండ్స్ బాక్స్ చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్గా మనం దీనిపైన ర్యాప్ కవర్ తీసేద్దాం. సో ఇప్పుడు మనకి కెమెరా బాగా క్యాప్చర్ చేస్తుంది. సో స్టార్టింగ్ చేసుకోవచ్చు. మనకి నేను చెప్పాను కదా, ఇది టీపీ లింక్ బ్రాండెడ్. సో ఇక్కడ మనకి 300 Mbps స్పీడ్ యూఎస్బీ అడాప్టర్ చూపిస్తుంది. సో దీని మోడల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి లోపల ఒక సీడీ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇప్పుడు వచ్చే సీడీ రైటర్స్ ఏం లేవు కదా ల్యాప్టాప్స్కి. సో దానికోసం మనం ఎగ్జాక్ట్గా ఈ యొక్క మోడల్ నెంబర్ మనం టైప్ చేసి దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్గా మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ 300 Mbps వైఫై దగ్గర అయితే స్పీడ్ రీచ్ అవుతుందని చూపిస్తున్నారు. సో నేను ప్రాక్టికల్గా అయితే టెస్ట్ చేయలేదు, నాకు యాక్ స్పీడ్ వచ్చేసరికి 50 Mbps. సో హ్యాపీగానే స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. సో నెక్స్ట్గా ఇది స్మాల్ డిజైన్ ఉంటుంది. సో WPS పుష్ బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా WPS పుష్ బటన్ తెలిసిందే, మనకి ఎటువంటి పాస్వర్డ్స్ టైప్ చేయకుండా హ్యాపీగానే మనకి కనెక్ట్ అయిపోవచ్చు వైఫై కనెక్ట్ అయ్యేటప్పుడు. సో ఇంకా నెక్స్ట్గా మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ మనకి పైన ఇవ్వడం జరిగింది, ఇది మనకి నియర్లీ 3 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక గుడ్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. సో మనకి 3 yearsలో ఎప్పుడు కంప్లీట్ వచ్చినా సరే మనం తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ మనం కొత్త రీప్లేస్ చేస్తారు. సో నెక్స్ట్గా దాని కింద మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ఈమెయిల్ అడ్రస్ అండ్ టైమింగ్స్ ప్రొవైడ్ చేశారు, మండే టు సాటర్డే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం చూసుకుంటే సైడ్ యాంగిల్లో సిస్టమ్ కంపాక్టబిలిటీ. సో ఇది మనకి Windows 10 నుంచి Windows 7 దాకా వెళ్ళిద్ది. అట్ ద సేమ్ టైం మనకి లినక్స్ ఓఎస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి మ్యాక్ ఉంటుంది కదా, మ్యాక్ కూడా వీళ్ళు అయితే సపోర్టబిలిటీ తీసుకురావడం జరిగింది. సో ఇంకా ఓవరాల్గా జస్ట్ దీనికి సంబంధించి కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో ఇదంతా నేను చదవట్లేదు. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది అదర్ హ్యాండ్ సైడ్ వీళ్ళైతే మనకి స్పెసిఫికేషన్స్ ప్రొవైడ్ చేశారు. సో అక్కడ గమనించండి, ఇది మనకి వైఫై 2.4 GHz బ్యాండ్కి కనెక్ట్ అయ్యింది, వైఫై 5 GHz బ్యాండ్కి అయితే కనెక్ట్ అవ్వదు. సో ఇంకా హరిగా అయితే ఓపెన్ చేద్దాం. సో మనకి స్టార్టింగే ఆ యొక్క వ్రాప్ కవర్ ఇచ్చారు. సో మనకి ఇంకెక్కడ సీల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇంకా ఓపెన్ చేస్తున్నాం. Here we go. సో ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి అడాప్టర్ని బయట తీసి చూద్దాం. సో ఇక్కడ మనకి కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్ రిమూవ్ చేసి బయట తీయాలి. సో ఫ్రెండ్స్ అడాప్టర్ చూస్తానికి చాలా కాంపాక్ట్ మినీ సైజ్ అండ్ చాలా వరకు లైట్ వెయిట్, ఒక పెన్ డ్రైవ్ లాగే ఉంటుంది చూస్తానికి. సో ఇక్కడ మనం కంప్లీట్లీ బ్లాక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి దీనిపైన అయితే ఒక WPS పుష్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చెప్పుకున్నాం కదా, మనకి రౌటర్ కనెక్ట్ అయ్యేటప్పుడు వైఫై రౌటర్కి పాస్వర్డ్ లేకుండా ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు సెక్యూర్గా. సో దానికోసం ప్రొవైడ్ చేశారు ఇది. సో ఒకసారి మనం దీంట్లో పోర్ట్ చూద్దాము. పోర్ట్ ఇది USB టైప్ ఏ పోర్ట్ ఇది. సో ఈ యొక్క USB టైప్ ఏ పోర్ట్ మనకి ల్యాప్టాప్స్కి ఉంటాయి కదా, సో మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ జస్ట్ మౌల్ట్ చేసి హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్గా మనకి బాక్స్ లోపల యాక్సెసరీస్ అండ్ ప్రొవైడ్ చూద్దాము. సో స్టార్టింగ్ చేసుకుంటే మనకి క్విక్ సెటప్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి బాక్స్లోనే. సో యూజువల్లీ ఇది మనకి తెలిసిందే, ప్రతి గ్యాడ్జెట్స్లో మనకి ఇది కామన్గానే ఇస్తారు. సో దీన్ని బట్టి మనం ఎలా కనెక్ట్ అవ్వాలనేది మాత్రం దీని మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్గా ఫైనల్గా మనకి బాక్స్ లోపల ఒక సీడీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ సీడీలో ఉన్న మన డేటా సాఫ్ట్వేర్ని మనం అయితే కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత మన సిస్టమ్ కానీ సిస్టమ్ అయితే సిస్టమ్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్లోకి అయితే మీరైతే ఈ డేటా మొత్తం కాపీ చేసుకున్న తర్వాత ఈ యొక్క USB అడాప్టర్ని అయితే ప్లగ్ ఇన్ చేసి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో చాలామంది మన దగ్గరలో అయితే ఇప్పుడు DVD రైటర్స్ అయితే లేవు. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం పీపుల్ అయితే ఈ యొక్క DVD రైటర్స్ అయితే యూజ్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్ దానికోసం అయితే నేను డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్ నేను చెప్పిన డెస్క్టాప్ ఇదే 2012లో పర్చేస్ చేశాను. సో దీనికి వైఫై ఉంటుంది కాబట్టి ఇదైతే నేను పర్చేస్ చేశాను. సో దీన్ని కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను స్పీడ్ ఎలా ఉంది ఏంటి ప్రతిదీ మనం కంప్లీట్గా టెస్ట్ చేద్దాం. సో అని ఆల్రెడీ స్టార్ట్. సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం. సో మనకి ఇక్కడ సెటప్ ఫైల్ అని ఉంటుంది. సో దాన్ని డబుల్ క్లిక్ చేయాలి యాజ్ యూజువల్.
సో మనకి ఇక్కడ సోర్స్ వచ్చేసరికి పబ్లిషర్ దగ్గర యాక్చువల్లీ అన్నోన్ చూపిస్తుంది, బట్ భయపడక్కర్లేదు, మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఎస్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్గా మనం ఇప్పుడు మోడర్న్ అయితే మనం అడాప్టర్ని మన యూఎస్బీ పోర్ట్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి సో రిమైనింగ్ స్టెప్ అంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రాసెస్ పెద్ద టైం ఏం పట్టదు, జస్ట్ ప్రాబబ్లీ మనకి 1 minute లెస్లోనే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది ప్రాసెస్ అంట. సో ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిపోయింది. సో ఓకే క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి తెలిసిందే ఈ యొక్క అడాప్టర్లో మనకి WPS పుష్ బటన్ ఇవ్వడం జరిగింది. సో నేనైతే ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ అయితే యూజ్ చేయాలనుకోవట్లేదు. సో నెక్స్ట్ నో క్లిక్ చేస్తున్నాను. సో మీరు కానీ WPS బటన్ కానీ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎస్ అయితే క్లిక్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, హ్యాపీగా అయితే కనెక్ట్ అయిపోయాము. నాకైతే ఈజీగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏదైతే 2.4 GHz బ్యాండ్ అని చూపించిందో ఇది జస్ట్ మనకి రౌటర్ పైన ఉంటుంది. సో ఇదే ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా కనెక్ట్ అయిపోయింది. ఏదైతే టీవీ రావ్ ఉందో ఆ టీవీ రావ్ అనేది నాకు కింద డౌన్ ఫ్లోర్ రౌటర్. సో ఒకసారి మనం స్పీడ్ టెస్ట్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం పైన ఉన్న రౌటర్ కనెక్ట్ అయిపోయిన 2.4 GHz బ్యాండ్కి. సో స్పీడ్ టెస్ట్ చూద్దాం. సో యాక్ట్ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నాను. సో నాకు స్పీడ్ వచ్చేసరికి నియర్లీ 50 Mbps దాకా అయితే ఉంటుంది. సో స్పీడ్ కూడా మనకి ఆల్మోస్ట్ 48, 49, ప్రాబబుల్లీ ఒకసారి మనకి 51 కూడా చూపిస్తూ ఉంటుంది. ఒకసారి స్పీడ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, మనకి తెలిసిందే. బట్ ఫైనల్ రిజల్ట్ చూసుకోవచ్చు. మనకి అప్రాక్సిమేట్లీ ఎంత కాదన్నా సరే 49.98 వచ్చింది. సో ఇట్స్ ఎ గుడ్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. సో అప్లోడ్ స్పీడ్ కూడా సేమ్ 50 Mbps వరకేనది. ఇక పింగ్ కూడా మనకి 4 అయితే రావడం జరిగింది. సో గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా పింగ్ చాలా బాగుంటుంది నాకు మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నప్పుడు. సో ఎనీ హౌ మనకి అడాప్టర్ అయితే నేను 1 year నుంచి వాడుతున్నాను మోర్ దెన్. సో ఎక్సలెంట్గా ఉంది. సో కొంతమంది అయితే ఫాస్ట్ సర్వీస్ వాడతారు. సో వాళ్ళ కోసం ఇది కూడా చూద్దాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి 48, 45 ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. తెలిసిందే మనకి వేరియేషన్ ఉంటుంది సైట్ టు సైట్, బట్ ఏం పర్వాలేదు. సో మనకి స్పీడ్ అనేది మ్యాక్సిమం ఇక్కడ కూడా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఈ యొక్క స్మాల్ చిప్ని నియర్లీ 2020 జాన్వర్లో పర్చేజ్ చేశాను అమెజాన్ నుంచి. సో 1 year నుంచి వాడుతున్నాను. సో నాకైతే చాలా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో డెస్క్టాప్ ఉన్నా సరే అది సరిగ్గా డెస్క్టాప్ మనకి ఖచ్చితంగా వైఫైతో రావు కదా. ఓల్డ్ డెస్క్టాప్స్ నాది 2012 నుంచి వాడుతున్నాను డెస్క్టాప్ నాది. సో దానికోసం నేను పర్చేజ్ చేశాను. ఇప్పుడు నాకు ల్యాప్టాప్ కూడా యూజ్ చేస్తున్నాను ఓల్డ్ ల్యాప్టాప్కి. సో ఎనీ హౌ ఆ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాని నుంచి పర్చేస్ చేయండి, నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయింది రెఫరల్ లింక్ లాగా. సో మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.